హాయ్ గైస్, అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఓకే, ఈ సెషన్లో మనం బేసిక్గా మిడిల్ వేర్ గురించి తెలుసుకుందాం. ఓకే, బిఫోర్ మిడిల్ వేర్ గురించి తెలుసుకునే ముందు యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అసలు ఎట్లా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకి సెషన్ 1. ఓకే, సెషన్ 1. ఓకే, ఇంట్రడక్షన్. ఓకే, జస్ట్ ట్రీట్ దిస్ యాజ్ అ ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, బేసిక్గా మనకి అసలు మిడిల్ వేర్ ఈ జాబ్స్ తెలుసుకునే ముందు మనకి బేసిక్గా కొన్ని టాపిక్స్ కూడా మనం ముందు తెలుసుకోవాలి. అవి ఏమంటే కంపెనీస్ ఎట్లా వర్క్ అవుతాయి, ఎన్ని కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మనకి, బేసిక్గా ఇలాంటివి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, బేసిక్గా మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏంది, అసలు అది ఎట్లా వర్క్ అవుతుంది అని చూద్దాం. ఓకే, బేసిక్గా మనకి చాలా కంపెనీస్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక హాస్పిటల్ తీసుకున్నాం. ఓకే, హాస్పిటల్ ఎట్లా వర్క్ అవుతుంది, జనరల్గా ఇప్పుడు అవుట్ సైడ్ పేషెంట్ వస్తే మనకు ఓపీ రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు పేషెంట్ డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. పేషెంట్ డేటా ప్రకారం డాక్టర్ విజిట్ అయ్యి కన్సల్ట్ అయ్యి మేబీ వాళ్ళు రిక్వైర్డ్ రిపోర్ట్స్ కోసం ఇవన్నీ తీసేసి మనం జనరల్గా చూపించుకోవాలి, రైట్. అట్లనే బేసిక్గా అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి. ఓకే, బేసిక్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మనకి 2 కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఒకటి వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, రెండు వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఓకే, బేసిక్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి. ఓకే, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకోండి. ఓకే, గూగుల్ గూగుల్కి ఏమేమి ఉంది, జీమెయిల్ ఉంది. ఓకే, యూట్యూబ్, ఇంకా క్లౌడ్కి సంబంధించిన కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, ఇట్లా చాలా గూగుల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. అంటే ప్రోడక్ట్ వీళ్ళదే ప్లస్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి, గూగుల్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కానీ. ఓకే, మైక్రోసాఫ్ట్కి ఏముంది, మైక్రోసాఫ్ట్కి వచ్చేసి విండోస్. ఓకే, మనం యూజ్ చేస్తున్న ల్యాప్టాప్స్ అన్నీ కూడా విండోస్ మీద వర్క్ అవుతాయి మోస్ట్లీ. ఓకే, విండోస్, మ్యాక్ ఇట్లా డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇది యాక్చువల్గా ఇది కూడా ఒక ప్రోడక్ట్, మెయిన్ ప్రోడక్ట్ మైక్రోసాఫ్ట్కి. ఓకే, ఇలాంటి వాటిని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. మరి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, టీసీఎస్, ఇన్ఫోసిస్. ఓకే, సారీ స్పెల్లింగ్ తప్పు రాసిన అనుకుంటా. ఓకే, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్. ఓకే, ఇట్లా మల్టిపుల్ కంపెనీస్ మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, బేసికల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ లేకపోతే ఏదైనా బ్యాంకింగ్ సర్వీసెస్ తీసుకోండి. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ తీసుకోండి. ఓకే, వీళ్ళకి సంబంధించిన కొన్ని అడిషనల్ సపోర్ట్ అనేది సర్వీసెస్ ఈ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ దీనికి ఎలాంటి ప్రోడక్ట్స్ ఉండవు దీనికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్కి తీసుకుంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ ఏమి ఉండవు. కాగ్నిజెంట్కి తీసుకుంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్, మేబీ ఇంటర్నల్గా కొన్ని సర్వీసెస్ ఉండొచ్చు. బట్ వాళ్ళకి మెయిన్ బిజినెస్ సోర్స్ అనేది ఏం లేదు దానికి. ఓకే, ఇలాంటివి ఇవి ఏం చేస్తాయంటే ఇట్లా ఈ కంపెనీస్కి కొన్ని కైండ్ ఆఫ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇవి ప్రాజెక్ట్ బేస్డ్ కాంట్రాక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ బేస్డ్ అనేది ఇవి వర్క్ చేస్తాయి. ఇవి బేసికల్గా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి కొన్ని కంపెనీస్కి, అందుకే వీటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని అంటారు. ఓకే, బేసికల్గా మనకి ఇది అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో బేసిక్గా ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా సరే ప్రోడక్ట్ బేస్డ్ అయినా సర్వీస్ బేస్డ్ అయినా బేసికల్గా ఏం చేస్తాయంటే ఏదైనా సర్వీస్ తీసుకోండి మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విగ్గీ కానీ జొమాటో కానీ తీసుకోండి. ఓకే, లెట్స్ సే స్విగ్గీ. ఓకే, స్విగ్గీ బేసిక్గా మనకి ఇది ఏం చేస్తుంది, స్విగ్గీ పోర్టల్ మనకి బేసిక్ ఇది ఫుడ్ ఐటమ్స్ అనేది మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. దెన్ ఇట్ విల్ డెలివర్
మనం ఏదైతే ఆర్డర్ చేసినామో ఆ ఫుడ్ అనేది మనకి డెలివర్ చేస్తుంది, రైట్. సో బేసిక్గా ఇక్కడ ఏమి మనం చేస్తున్నామంటే జస్ట్ స్విగ్గీని మనం మన కైండ్ ఆఫ్ మొబైల్లోని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, చేసేసుకొని ఇక్కడ నుంచి మనం జస్ట్ ఆర్డర్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ స్విగ్గీ ఏం చేస్తుంది, దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి కనెక్ట్ అయ్యి సో అక్కడ నుంచి ఫుడ్ మనం ఏదైతే ఆర్డర్ చేసినామో సో దాన్ని జస్ట్ కస్టమర్కి డెలివర్ చేస్తుంది. ఓకే, అంటే సో త్రూ ఆన్లైన్ నుంచి ఇవి ఏం చేస్తున్నాయి అంటే కస్టమర్స్కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, రైట్. సో దీనికి వీళ్ళు ఏం చేశారు, సో ఒక వెబ్సైటు లేదంటే మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేసుకొని సో దాంట్లో వీళ్ళకి సంబంధించిన ఐడియాస్ అన్నీ కూడా సో డెవలప్ చేసుకొని సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ప్రతి ఐటీ కంపెనీ కూడా మనకి బేసిక్గా ఇదే చేస్తుంది. సో ప్రతిదీ కూడా ఆన్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ నుంచి సర్వీసెస్ సో డిఫరెంట్ కంపెనీస్ అనేది మనకి ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ రియల్ టైమ్ సో చూసుకుంటే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ సో ఇవన్నీ కూడా బేసిక్గా అంతే వర్క్ అవుతాయి మనకి. ఓకే, సో బేసిక్గా మనకి ఇది జస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది ఇట్లా వర్క్ అవుతాయి. ఓకే, బేసిక్గా కంపెనీస్ ఎట్లా వర్క్ అవుతాయి అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టు ఫస్ట్ ఏం చేస్తారంటే క్లయింట్ వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ని షేర్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కేసులోని మీకు యాక్చువల్గా సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్లోని ఫస్ట్ డెవలప్మెంట్ ఫేజ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ చేసిన దాన్ని టెస్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి. ఓకే, సో బేసిక్గా టెస్టింగ్ అంటే ఏంది మనకి ఎవరికైనా ఐడియా ఉందా టెస్టింగ్ అంటే? సో బేసికల్గా టెస్టింగ్ అంటే మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది. ఓకే, సో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఓకే, సో డైరెక్ట్ ఇప్పుడు ఈ కార్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు సో ఏమవుతుంది మనకి, సో డైరెక్ట్గా దీని కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేసి డైరెక్ట్గా షోరూమ్స్లో డిస్ప్లే చేస్తారా? నీకు చేయరు. సో బిఫోర్ ఏంది కొన్ని కైండ్ ఆఫ్ టెస్ట్ అనేది వీటికి చేస్తారు. ఓకే, ఇట్ మే బి ఎన్క్యాప్ టెస్ట్ అయినా కానీ లేకపోతే సో ఇట్లా మొత్తం బిల్డ్ చేసేసి కార్ని ప్రాపర్గా పర్టికులర్ స్పీడ్ వెళ్తుందా లేదా, ఆ స్పీడ్లో బ్రేక్స్ వేస్తే బ్రేక్స్ పడుతున్నాయా లేదా, స్టీరింగ్ ప్రాపర్గా తిరుగుతుందా లేదా, మనం ఎటు తిప్పుతాటే తిరుగుతుందా లేకపోతే వేరేకెళ్ళి తిరుగుతుందా. ఓకే, నెక్స్ట్ యాక్సిలేటరు, బ్రేకు, సో వాళ్ళు ఏవైతే ఫీచర్స్ కార్లో పెట్టారో అవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా టెస్ట్ చేసుకొని దెన్ అదంతా వర్క్ అవుతుంది అనుకుంటే సో దాన్ని బేస్ చేసుకొని మిగతా ప్రోడక్ట్స్ అనేది సో డెవలప్ అనేది చేసుకుంటారు. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్లోని సో డెవలప్మెంట్ అనేది ఫస్ట్ స్టేజ్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ ఉంది. ఓకే, స్విగ్గీకి ఒక థాట్ వచ్చేసింది ఫస్ట్ ఇనిషియల్గా ఏం థాట్ వచ్చింది, ఓకే మనం ఇట్లా కస్టమర్స్కి ఎందుకు మనం హోమ్ డెలివరీ అంటే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఆర్డర్ చేసే ఫెసిలిటీస్ మనం ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది. సో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, సో దానికి ఏమేమి కావాలో అవన్నీ రిక్వైర్మెంట్స్ చూసుకున్నారు. ఓకే, సో మనకి ఇక్కడ దగ్గర మనం డైరెక్ట్గా వాళ్ళకి ప్రతి ప్లేస్లో మనం రెస్టారెంట్ పెట్టలేం కాబట్టి సో దగ్గరలో ఉన్న రెస్టారెంట్తో కొలాబరేట్ అయ్యి సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో ఆ రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ మనం డెలివర్ చేయగలుగుతాము అని చెప్పేసి ఒక థాట్ వచ్చేసింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేసుకొని రిక్వైర్మెంట్ కింద తీసుకొని సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు సో సమ్ కైండ్ ఆఫ్ డెవలపర్స్ని రిక్రూట్ చేసుకున్నారు. సో డెవలపర్స్ రిక్రూట్ చేసుకొని వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళు రిక్వైర్మెంట్ అనేది చెప్పారు, మాకు సో అండ్ సో రిక్వైర్మెంట్, నాకు ఇట్లా యూజర్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉండాలి, మేబీ సో యూజర్స్ ఇట్లా ఆర్డర్ చేసుకోగలగాలి. సో దెన్ వాళ్ళ ఆర్డర్ చేసుకున్నప్పుడు సో ఎంత టైం పడుతుందో అంటే సో టైం చూపించాలి, ప్లస్ మేబీ డెలివరీ ఏజెంట్ నెంబర్ చూపించాలి. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సో వీళ్ళు ఇదంతా రిక్వైర్మెంట్ కింద తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేశారు డెవలపర్స్. వన్స్ ఈ ప్రోగ్రామింగ్ అంతా అయిపోయిన తర్వాత సో దెన్ టెస్టింగ్ స్టేజ్. ఓకే, టెస్టింగ్ స్టేజ్ అంటే ఈ ప్రోగ్రామ్ అంతా రాసింది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది సో దాన్ని బేస్ చేసుకొని చేశారు ఇది. ఓకే, అంటే మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీచర్స్ అన్నిటితో కలిపి చేశారు మనకి. సో ఇప్పుడు నిజంగా ప్రోగ్రామ్ రాసినంతా కూడా ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఈ కంపెనీస్ అనేది మనకి చేస్తుంది. అంటే సో బేసిక్ ఇక్కడ డెవలప్మెంట్ ఫేజ్లో ఏమవుతుంది, ఓకే, సో డెవలప్మెంట్ ఫేజ్లో మనకి ఇక్కడ రాస్తుంది చూడండి,
సో డెవలప్మెంట్ ఫేజ్లో మనకి ఏమవుతుంది ఇక్కడ అనేది, సో రైటింగ్ కోడ్. ఓకే, నెక్స్ట్ ఏ ఫేజ్ ఉంది, టెస్టింగ్ ఫేజ్. సో టెస్టింగ్ ఫేజ్లో ఏమవుతుంది, ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి చెకింగ్ చేస్తారు, చెకింగ్ ఇఫ్ ఇట్ వర్క్స్. అంటే ఇక్కడ ఏదైతే కోడ్ రాశారో సో ఈ కోడ్ వచ్చేసి మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఇక్కడ టెస్ట్ చేస్తారు మనకి. ఓకే, ఈ కోడ్ ఏదైతే ఉందో సో దీన్ని ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ టెస్ట్ చేస్తారు, ఇక్కడ టెస్టింగ్ స్టేజ్లో. ఓకే, నెక్స్ట్ స్టేజ్ ఏంది, సో డిప్లాయ్మెంట్. ఓకే, సో డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ అంటే మనకి ఏంది బేసిక్గా, సో దీన్ని లైవ్లోకి తీసుకెళ్తారు. ఓకే, సో మేక్ ఇట్ లైవ్. సో డైరెక్ట్గా లైవ్లోకి తీసుకెళ్తారు. లైవ్లోకి తీసుకెళ్ళడం అంటే సో ఇప్పుడు మనం ఏదైతే స్విగ్గీ, జొమాటో ఇప్పుడు ప్రజెంట్గా మొబైల్లో యూజ్ చేస్తున్నామో సో దాన్ని లైవ్ అని అంటారు. అంటే సో యాక్చువల్ యూజర్సు లాగిన్ అవుతారు, లాగిన్ అయ్యి రియల్గా ఆర్డర్ చేసుకుంటారు. సో దాన్ని లైవ్ అని అంటారు బేసికల్గా. సో నెక్స్ట్ ఏంది, మెయింటెనెన్స్. ఓకే, సో మెయింటెనెన్స్ అంటే సో దీనికి పర్టికులర్గా కొన్ని కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. అది సో ముందు క్లాసెస్లో చూద్దాం ఏం సపోర్ట్ ఎట్లా కావాలనేది. సో ఈ సపోర్ట్ అనేది ఆఫ్టర్ ఈ ప్రొడక్షన్ రిలీజ్ తర్వాత మనకి అవసరం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం సపోర్ట్ అనేది మనం ఇస్తాం. సో బేసిక్గా మనకి ఈ 4 స్టేజెస్లోనే ఇవి సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్లోని మనకి డెవలప్మెంట్ ఫేజు, టెస్టింగ్ ఫేజు, సో డెవలప్మెంట్ ఫేజు, మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఈ 4 స్టేజెస్ అనేది ఉంటాయి మనకి. ఓకే, సో ఈ 4 స్టేజెస్లో కూడా సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది జరుగుతుంది మనకి. ఓకే, మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ఉంది కదా, స్విగ్గీ కానీ జొమాటో కానీ, ఇవన్నీ బేసిక్గా మనకి ఫస్ట్ ఇట్లే వర్క్ అయింది. ఫస్ట్ వాళ్ళు ఒక ఐడియా తీసుకొని రిక్వైర్మెంట్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేసుకున్నారు, దాన్ని టెస్టింగ్ చేసుకున్నారు, దాన్ని డెవలప్మెంట్ సో అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి అని టెస్ట్ చేసిన తర్వాత సో దెన్ దే హ్యావ్ డిప్లాయిడ్ ఏ application to live actual users where actual users are logging in. Okay, so then ప్రాపర్ రిలీజ్ అయిన తర్వాత సో ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ఇట్లా చూసుకున్నారు. ఓకే, సో ఇది బేసిక్గా మనకి హౌ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని వర్క్ అవుతున్నాయి అనేది. ఓకే, ఇక్కడ మనకి బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది మనం చూద్దాం. ఓకే, సో బేసిక్గా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో మనకి సో 3 కైండ్ ఆఫ్ లేయర్స్ అనేది ఉంటుంది. ఓకే, 3 కైండ్ ఆఫ్ లేయర్స్. సో ఫస్ట్ ఏంది మనకి, సో ఫ్రంట్ ఎండ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది బేసిక్గా యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విగ్గీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ యాప్ ఓపెన్ చేశారు. ఓకే, స్విగ్గీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కనపడే ఇంటర్ఫేస్ అంతా కూడా ఫ్రంట్ ఎండ్ కింద మనం చూడొచ్చు మనం. ఓకే, సో దాన్ని ఫ్రంట్ ఎండ్ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఎండ్. ఓకే, సో బ్యాక్ ఎండ్లో మనకి బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది, వేర్ డేటా ఈజ్ ప్రాసెస్డ్. అంటే బేసిక్గా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, సో లాజికల్ ఎగ్జిక్యూషన్స్ ప్లస్ అండ్ డేటాబేస్ ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్లోనే ఉంటాయి మనకి. ఓకే, సో ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విగ్గీ కేసులో మనం తీసుకుంటే ఓకే, సో ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఇట్ హ్యాండిల్స్ ఆర్డర్స్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే యూజర్ ప్రొఫైల్స్ అంటే ఎవరెవరు ఎంత ఆర్డర్ చేశారు సో వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళకి ఏమైనా రివార్డ్స్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళని ఇట్లా చేసుకోవడానికి, నెక్స్ట్ డేటా అనేది స్టోరేజ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి బేసిక్గా ఈ బ్యాక్ ఎండ్లో అనేది జరుగుతుంది. ఓకే, సో థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి మిడిల్ వేర్. ఓకే, సో మెయిన్ మనకి ఈ మిడిల్ వేర్లో అనేది మనకి సో మిడిల్ వేర్ మనకి ఇక్కడ ఏం చేస్తుంది, ఇట్ కనెక్ట్స్ అ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, అండ్ ఇట్ మేనేజెస్ అ కమ్యూనికేషన్. ఓకే, సో అంటే మనకి బేసిక్గా చెప్పాలంటే ఈ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి సో ఇట్ ఈస్ అ బ్రిడ్జ్ యాక్చువల్లీ మిడిల్ వేర్ అనేది. ఓకే, సో బ్రిడ్జ్ అంటే మనకి బేసిక్గా మనకి రెండింటిని కనెక్ట్ చేసి కమ్యూనికేషన్ జరిగేది మనకి యాక్చువల్లీ ఇదంతా కూడా మిడిల్ వేర్లోనే జరుగుతుంది మనకి. బేసిక్గా మనం ఇట్లా చెప్పుకోవచ్చు ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లోని. సో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో మనకి ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ మిడిల్ వేర్. సో ఫ్రంట్ ఎండ్లో ఏం జరుగుతుంది మనకి, సో ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మనకి యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన కోడింగ్ అంతా కూడా ఫ్రంట్ ఎండ్లో జరుగుతుంది. ఓకే,
సో ఇట్ మే బీ, సో దానికి డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. HTML, CSS కానీ ఇంకా రియాక్ట్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తారు. బట్ సో అది మనకి అది తర్వాత చూద్దాం. బట్ ఫ్రంట్ ఎండ్లో ఏముంటుందంటే బేసిక్గా ఒక యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్రంట్ ఎండ్లో మనకి ఆర్కిటెక్చర్లో ఉంటుంది. సో బ్యాక్ ఎండ్ అంటే వచ్చేసి మనకి డేటాబేస్కి సంబంధించిన లాజికల్ ఎగ్జిక్యూషన్స్ అన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. సో మిడిల్ వేర్ అంటే ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేసేది బేసికల్గా మిడిల్ వేర్. ఓకే, సో ఇది బేసిక్గా మనకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ గురించి చూడాలంటే. నెక్స్ట్, సో వాట్ ఈజ్ అ మిడిల్ వేర్? ఓకే, ఇప్పటివరకు మనం ఏం చూసినాం? సో మిడిల్ వేర్ అనేది ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేస్తుంది అని చెప్పినాం మనం. ఓకే, సో అది ఎట్లా కనెక్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అ e-commerce website, let's say okay, let's say if you are using a Flipkart or Amazon. ఓకే, సో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ యూజ్ చేస్తున్నాం మనం. సో మనం యూజ్ చేసి ఏం చేసినాం? ఒక సింపుల్ ఒక వాటర్ బాటిల్ని ఆర్డర్ చేసినాం మనం. ఓకే, ఒక వాటర్ బాటిల్ అనేది ఆర్డర్ చేసినాం. ఆర్డర్ చేస్తే మనకి ఏమొచ్చింది? సో ఇమీడియట్గా అనేది మనకి డెలివరీ అయితే అయింది మనకి. ఓకే, సో మనకి బేసిక్గా మనకేంది, మనం ఆర్డర్ చేసినాం, దెన్ మనకి రిసీవ్ చేసుకున్నాం. ఓకే, బట్ మనకి బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందంటే, సో ఎప్పుడైతే నువ్వు ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్తో లాగిన్ అయ్యి నువ్వు ఎప్పుడైతే ఒక బాటిల్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆర్డర్ చేసినావు, ఇమీడియట్గా ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది? సో దానికి సంబంధించిన డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి నువ్వు ఏదైతే బాటిల్ చూజ్ చేసుకున్నావో దాని డీలర్ డీటెయిల్స్, ఓకే, సో నెక్స్ట్ దాని కలర్, దాని ప్రైస్, ఇవన్నీ కూడా పర్టికులర్గా డేటాబేస్లో చెక్ చేసుకుంటుంది మనకి. చెక్ చేసుకొని దెన్ అది నీకు చూపించి దెన్ అది నీకు చేస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ నీకు యాక్చువల్గా ఒక యూజరు, ఓకే, ఒక యూజరు ఇక్కడ మనకి డిఫరెంట్ ఒక సో బేసిక్గా మనం యూజ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఒక పర్టికులర్ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది, లేకపోతే సమ్ సర్వర్స్ కనెక్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ అర్థం కాదు. బట్ సో ఇక్కడ యూజర్ డైరెక్ట్గా డేటాబేస్కి ఎట్లా కనెక్ట్ అవుతున్నాడు అంటే, సో త్రూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ సర్వీసెస్ అనేది మధ్యలో ఉంటుంది. దట్ కుడ్ బి లైక్ యూనో ఇట్లా మిడిల్ వేర్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కొన్ని. సో బేసిక్గా మిడిల్ వేర్ అంటే మనకి ఏంటంటే, మిడిల్ వేర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఫ్రంట్ ఎండ్ని ప్లస్ బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేస్తుంది, ప్లస్ సీమ్లెస్ అంటే ఒక కమ్యూనికేషన్ అనేది, ఎఫిషియంట్ కమ్యూనికేషన్ అనేది ఈ సాఫ్ట్వేర్స్ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్య మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ట్రాన్స్లేటర్. ఓకే, ట్రాన్స్లేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో ఒకరికి హిందీ తెలుసు, ఇంకొకరికి ఏమో వై అనే పర్సన్కి ఇంగ్లీష్ తెలుసు, బట్ వీళ్ళిద్దరికి మధ్యలో తెలుగు తెలుసు అనుకుందాం, సారీ ఇక్కడ తెలుగు. ఓకే, బట్ ఈ పర్సన్కి మధ్యలో ఉన్న పర్సన్కి, బట్ వీళ్ళిద్దరికి వచ్చేసి మనకి ఇంగ్లీష్ తెలుసు అనుకుందాం. ఓకే, సో అట్లా కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఓకే, వై అనే పర్సన్ ఉన్నాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మాట్లాడేది ఇతనికి అర్థం కాదు, ఇతను మాట్లాడే లాంగ్వేజ్ ఇతనికి అర్థం కాదు. సో అప్పుడు ఏం చేస్తారు? ఈ రెండు లాంగ్వేజెస్ తెలిసిన ఒక వ్యక్తి, సో మధ్యలో ట్రాన్స్లేటర్ ఏం చేస్తారంటే, సో తను మాట్లాడింది తన లాంగ్వేజ్లోకి, తను మాట్లాడింది ఎక్స్ లాంగ్వేజెస్లోకి ఇట్లా కన్వర్ట్ చేస్తారు. సో బేసిక్గా అది మనకి ట్రాన్స్లేటర్ అంటే. సేమ్ ఇక్కడ మిడిల్ వేర్ కూడా, సో ఇట్ ఈస్ యాక్చువల్ లైక్ ఏ ట్రాన్స్లేటర్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏపీఐ గేట్వేస్ కానీ, మెసేజ్ బ్రోకర్స్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ మిడిల్ వేర్ సర్వర్స్ లైక్ జేబాస్, వెబ్ స్పియర్, వెబ్ లాజిక్, సో ఇట్లా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, మిడిల్ వేర్ సాఫ్ట్వేర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటాయి మనకి. ఓకే, సో ఇవి మిడిల్ వేర్ అంటే. సో మిడిల్ వేర్ అంటే బేసికల్గా ఏంటి? మిడిల్ వేర్గా సాఫ్ట్వేర్ దట్ కనెక్ట్స్ 2 or more సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అని చెప్పుకోవచ్చు మనం బేసిక్గా. ఓకే,
సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పే ఇదివరకు బాటిల్ మనం కొనుక్కుంటా. సో బ్యాక్ ఎండ్ అది యాక్చువల్గా సో డేటాబేస్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది, ప్లస్ ఫ్రంట్ ఎండ్ వెబ్ సర్వర్స్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది, అప్లికేషన్ సర్వర్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది, ఇదంతా కూడా యాక్చువల్గా మిడిల్ వేర్ కింద వస్తుంది మనకి. ఓకే, బేసిక్ ఇది మిడిల్ వేర్. ఓకే, సో రియల్ టైమ్ మిడిల్ వేర్లో ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆన్లైన్ షాపింగ్స్లో, లైక్ మెయిన్ మనకి వీటిలలో యూజ్ చేస్తారు, ఈ కామర్స్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్స్లో కానీ. సో వీటిలో యూజ్ చేస్తారు. ఓకే, మిడిల్ వేర్ కనెక్ట్స్ వెబ్సైట్ యూఐ పేమెంట్ గేట్వేస్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమెజాన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో అమెజాన్ యూజ్ చేసి మనం ఒక బాటిల్ కొన్నప్పుడు ఏం చేస్తున్నాం, పేమెంట్ చేసినాం అనుకో ఆన్లైన్లోనే. సో పేమెంట్ మనం ఎట్లా చేస్తాం, సో పేమెంట్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. మేబీ ఓకే జీపే ఆప్షన్ వస్తుంది, ఓకే మేబీ ఒక ఫోన్పే ఆప్షన్ వస్తుంది, లేకపోతే త్రూ క్రెడిట్ నుంచి, లేకపోతే త్రూ క్రెడిట్ కార్డ్స్, లేకపోతే త్రూ డెబిట్ కార్డ్స్, లేకపోతే సమ్ గిఫ్ట్ కార్డ్స్. ఓకే, సో ఇట్లా మనకి మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఇవన్నీ ఏపీఐస్ కింద వస్తాయి మనకి, వీటిని ఏపీఐస్ అంటారు. ఓకే, సో బేసిక్గా ఏపీఐ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ పే తీసుకోండి, గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇట్లా తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు పేటిఎం వచ్చేసి ఎవరిది, అమెజాన్ కంపెనీ వాడిదా కాదు, పోనీ గూగుల్ పే కాదు, ఫోన్పే అమెజాన్కి సంబంధం, క్రెడిట్ సేమ్. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే అమెజాన్ పేమెంట్కి వీళ్ళ సంబంధించిన సర్వీసెస్ యూజ్ చేసుకుంటుండ్రు. సో దాన్ని ఏపీఐ అని అంటారు యాక్చువల్గా. ఓకే, సో ఇవి యాక్చువల్గా ఏపీఐస్. ఓకే, సో ఏం చేస్తాయంటే పేమెంట్ గేట్వేస్ ఏపీఐస్ కింద మనం యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఇది యాక్చువల్గా అంటే రియల్ టైం మిడిల్ వేర్లో మనకి ఇట్లా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆన్లైన్ షాపింగ్ అనే కాదు, బ్యాంకింగ్ సెక్టర్స్లోని, హాస్పిటల్ సంబంధించిన సర్వీసెస్లో కానీ ఇలాంటి మెనీ కూడా మనకి యూజ్ చేస్తారు మనకి మిడిల్ వేర్లోని. ఓకే, సో ఇవంతా కూడా మనకి మిడిల్ వేర్ గురించి ఇట్లా చెప్పుకోవచ్చు. ఓకే, సో మిడిల్ వేర్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చేసి మనకి మెయిన్ బ్యాంకింగ్లోని, ఈ కామర్స్లోని, హెల్త్ కేర్లోని, ఇంకా సో వీటన్నిటిలో మల్టిపుల్ డిఫరెంట్ సెక్టర్స్లో మనకి ఈ మిడిల్ వేర్ అనేది మనం యూజ్ చేసుకొని చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి ప్రజెంట్ కూడా. ఓకే, సో ఇవి ఏం చేస్తాయి అంటే ఎన్షూర్స్ స్మూత్ కమ్యూనికేషన్ బిట్వీన్ మైక్రో సర్వీసెస్ అండ్ మాడ్యూల్స్. సో మైక్రో సర్వీసెస్ అంటే మీకు మేబీ సో నెక్స్ట్ క్లాసెస్లో చెప్తా వాట్ ఈజ్ మైక్రో సర్వీసెస్, ఒక మాడ్యూల్స్ అంటే ఏంది, అవన్నీ మీకు ముందు క్లాసెస్లో చెప్తా. బట్ సో మిడిల్ వేర్ ఇస్ అ సాఫ్ట్వేర్, ఇట్ కనెక్ట్స్ అ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్లో జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిడిల్ వేర్, రెడ్ హ్యాట్ కానీ, ఐబిఎం వెబ్ స్పియర్ కానీ. ఓకే, నెక్స్ట్ వెబ్ లాజిక్ ఉంటుంది. ఓకే, టామ్ క్యాట్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా మల్టిపుల్ మనకి మిడిల్ వేర్ సాఫ్ట్వేర్స్ అనేవి మనకి బేసిక్గా ఉంటాయి మనకి. ఓకే, సో వీటన్నిటిని కూడా యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సో డిఫరెంట్ టైం అంటే వీటిని ఇట్లా కనెక్ట్ అవ్వడానికి అనేది మనం యూజ్ చేసుకుంటాం మనం. ఓకే, సో బేసికల్గా మనకి ఇవి యూజ్ చేసి మనకి మిడిల్ వేర్ యూజ్ చేస్తే మనకి ఏమేమి జాబ్స్ అంటే మిడిల్ వేర్ మనం నేర్చుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ మనం చూసుకోవచ్చు అంటే, సో యాజ్ ఎ మిడిల్ వేర్ ఇంజనీర్గా నువ్వు ఒక కంపెనీలో అనేది వర్క్ చేయొచ్చు. ఓకే, ఇంటిగ్రేషన్ డెవలపర్ కూడా నువ్వు ఒక కంపెనీలో వర్క్ చేయొచ్చు, ఏపీఐ డెవలపర్ కూడా నువ్వు వర్క్ చేయొచ్చు, క్లౌడ్ మిడిల్ వేర్ అడ్మిన్ కింద వర్క్ చేయొచ్చు, సపోర్ట్ ఇంజనీర్ కింద కూడా నువ్వు వర్క్ చేయొచ్చు. సో ఇన్ని కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి మనకి, ఓకే ఇన్ని కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మనకి మార్కెట్లో ప్రజెంట్గా ఉన్నాయి మనకి. ఓకే, సో ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూసుకుంటే మనం, సో డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేటర్ మనం వర్క్ చేయాలి. ఫస్ట్ మిడిల్ వేర్ సర్వర్స్ని సెటప్ చేసుకోవాలి. సెటప్ అంటే మేబీ లైక్ ఇన్స్టాల్ చేసుకోగలగాలి, కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, ఇన్స్టాలేషన్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇవన్నీ చేసుకోగలగాలి యాజ్ ఎ మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, డెవలపింగ్ అండ్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్స్, మానిటరింగ్, ట్రబుల్ షూటింగ్, సెక్యూర్ రిలయబిలిటీ కమ్యూనికేషను, డాక్యుమెంటేషన్ అండ్ క్లయింట్ కోఆర్డినేషను. సో ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ కూడా యాజ్ ఎ మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద వస్తాయి మనకి. ఓకే, బేసిక్గా స్కిల్స్ అంటే ఇవి స్కిల్స్ నేను చెప్తాను మీకు. బేసిక్గా స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి యాజ్ ఎ మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేటర్ కింద. ఈ ప్రోగ్రామింగ్ ఇవన్నీ బేసిక్గా అంతా అడ్వాన్స్ లెవెల్లో అవసరం లేదు. బట్ బేసిక్గా యాజ్ ఎ మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేటర్ కింద మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు, రైట్.
So you now understand, right? So how software companies function, ఎట్లా వర్క్ అవుతుంది, ఓకే మిడిల్వేర్ అంటే ఏంటి, సో ఇంపార్టెన్స్ ఆఫ్ మిడిల్వేర్, ఓకే అది ఏ యాప్ అయినా కానీ, ఇట్ కుడ్ బి ఫుడ్ డెలివరీ యాప్ అయినా కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్స్ అయినా కానీ, లేదంటే హాస్పిటల్స్ అయినా కానీ, సో వాటిల్లో మిడిల్వేర్ ఎట్లా వర్క్ అవుతాయి అనేది మనం చూసినాం మనం, రైట్? బ్యాంకింగ్లో కానీ, ఓకే, లేదు అంటే ఈకామర్స్లో కానీ, లేదు అంటే హాస్పిటల్స్లో కానీ, సో ఇట్లా మల్టిపుల్ సెక్టర్స్లో మిడిల్వేర్ అనేది అసలు ఎట్లా యూజ్ అవుతుంది, ఎంత ఇంపార్టెన్స్ అనేది మనం చూసినాం, రైట్? ఓకే, సో నౌ సో మీకు నిజంగా మిడిల్వేర్ అడ్మినిస్ట్రేటర్ కింద జాబ్స్ చూడాలనుకుంటే దెన్ అంటే లైక్ మిడిల్వేర్ అడ్మినిస్ట్రేటర్లో యాక్చువల్గా ఇఫ్ యూ లవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దెన్ మిడిల్వేర్ ఈజ్ అ బెస్ట్ చాయిస్ అని నేను చెప్పుకోవచ్చు, రైట్? దెన్ నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా డీప్గా వీటి గురించి తెలుసుకుందాం. మిడిల్వేర్ సాఫ్ట్వేర్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, వీటికి సంబంధించిన మైక్రో సర్వీసెస్ ఏంటి, ఏపీఐస్ ఎట్లా వర్క్ అవుతాయి, ఓకే, సో ఇంటిగ్రేషన్స్ అట్లా, సెక్యూరిటీకి సంబంధించినవి, ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దాం. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ ప్లీజ్ పింగ్ మీ, జస్ట్ మెసేజ్ చేయండి. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. So before that, please subscribe to my channel. I recently started a new channel to give good guidance to the students. మీకు మంచి కెరియర్ గైడెన్స్ కూడా నేను ఇస్తుంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ సో బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ గైస్. See you again in the next session.